మరి నీ చెల్లిని చూసేమో నేర్చుకున్నావురా? కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత శైనేషు రంభ, రూపేషు లక్ష్మి క్షమయేషు దరిత్రి, షద్ధర్మయుక్త కులధర్మ పత్ని బావా నా చెల్లి. అమ్మ నా కొడక, నువ్వు పెళ్ళికి పర్ఫెక్ట్ రా. ఒక మొగుడికి కావాల్సిన ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయిరా నీలో. మ్యానిపులేటివ్ నా కొడక. రే కొంచెం అన్నా ఇంతన్నా మనస్సాక్షి అనేది ఉంటే గుండెల మీద చేసుకుని నిజం చెప్పరా. నువ్వు చెప్పిన శ్లోకంలో ఒక్క లక్షణం ఉందారా నీ చెల్లికి? వేప చెట్టుకి నీళ్లు పోసి వంకాయలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. కర్మ సిద్ధాంతం. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. అంటే ఏంటే మన కాపురంలో జరిగే ప్రతి గొడవకి నేనే రీజన్ అంటావా? నువ్వు ఒక్కడివే మంచోడు అనుకుని సంకలు గుద్దుకుంటే సరిపోదు. సరే, నేను గాని నా అన్న గాని అంతెందుకు నీ ఫ్రెండ్స్ కూడా నీదే తప్పని చెప్పట్లేదా? దీన్ని బట్టి మారాల్సిందెవరు, నువ్వా నేనా? ఏం మారినా ఎంత చేసినా చివరికి చేవాట్లు చెప్పు దెబ్బలేక మిగిలేదు. పరమాత్మ అంతటోడే పడరాని చేపలు పడ్డాడు. పోన్లేరా, కనీసం నువ్వన్నా అర్థం చేసుకున్నావు.